ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, మన విద్యా వ్యవస్థలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియా కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సౌత్ ఇండియాలో ఎలా ఆలోచిస్తారంటే, మా పక్కింటోడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాడు, అమెరికా ఎళ్ళాడు. మా చెల్లెలు కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయింది, ఒక టాప్ మోస్ట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నా సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నాడు. ఇలా స్టూడెంట్స్ ఎవరి కేటగిరీలో వారు చుట్టుపక్కల వాళ్ళని బేరోజ్ చేసుకొని వీళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటున్నారండి. వీళ్ళందరికీ ఇది ఇంట్రెస్ట్ కాదు. వీళ్ళ మైండ్ సెట్ మార్చుకుని మీరు ఎన్నన్నా చెప్పండి, తిరిగి సీఎస్ఈ దగ్గరికి వచ్చి ఆగుతారు. ఎన్నోసార్లు నేను విద్యార్థులతో చెప్పేటప్పుడు, మీకు సీఎస్ఈ ఇంట్రెస్టా, ఇంజినీరింగ్ ఇంట్రెస్టా? ఇవి 2 అడిగినప్పుడు ఒక ఫన్నీ థింగ్ చెప్తానండి. మొన్న మధ్య రీసెంట్‌గా మేము మలేషియా ఎళ్ళొచ్చాం. ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయాలని చెప్పేసి మలేషియా ఎళ్ళాం. మలేషియా ఎళ్ళి కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ గురించి మాట్లాడితే, అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీర్స్ మలేషియా వారు కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అనేది ఏదైతే ఉందో అది ఇంజినీరింగ్ కింద వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ప్రేక్షకులకి, తల్లిదండ్రులకి అందరికీ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అనేటువంటిది అసలు ఇంజినీరింగ్ కోర్సే కాదు అనేటువంటిది అది నాకు దేశం దాటిన తర్వాత అర్థమైంది సార్. నేను చెప్పదలుచుకోలేదు సార్, మీరే ఆన్సర్ చెప్పారు. వాస్తవం కదా, వాస్తవంగా మాట్లాడుకోవాలి కదా సార్. తర్వాత కానీ వినే పరిస్థితి లేదండి. ఉస్మానియా యూనివర్సిటీ 108 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ఏ విద్యార్థికైనా సరే బీటెక్ అంటారా, బిఈ అంటారా సార్? బిఈ, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. అవును. ప్రపంచంలో ఏ దేశంలో అయినా బీటెక్ అనే పదం ఉందా సార్? లేదు. చైనా అంటున్నారు, అండ్ తర్వాత ఇండియాలో ఫ్యూ ఏషియన్ కంట్రీస్. అంతేనా? అంతేనా. ప్రపంచం మొత్తానికి ఏమంటారు? బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటారు, మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు, బిఎస్ లేదా ఎంఎస్. సరే, ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీ అబ్బాయి అమెరికా ఏం చేస్తారు? మా అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడండి అంటారు. మరి ఎంటెక్ చేస్తున్నారు అనరే? మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను సార్. లండన్ పోతున్నాడు, మా అబ్బాయి లండన్లో ఎంఎస్ చేస్తున్నాడు అంటారే? ఎంటెక్ అనరే? అంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ బీటెక్ను తక్కువ చేయడం, ఇంకొక కోర్సును ఎక్కువ చేయడం కాదండి. నా అనుభవంతో నేనేం చెప్తున్నానంటే, కోర్సు కాదు. చాలామంది ఇంకొక విచిత్రమైన బీటెక్ కాదా సార్? అరే, ఇంటర్ తర్వాత చదివేటువంటి ఏ కోర్స్ అయినా సరే అది గ్రాడ్యుయేషనే, బ్యాచిలర్సే. అది ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, లా అయినా, డెంటల్ అయినా, బీబీఏ అయినా, బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్ అయినా, బిఎస్ అయినా, ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషనే. చాలామంది ఏమంటే బీటెక్ కాదా? బీటెక్ అంటే ఎక్కడి నుంచో ఊడిపడలేదు, అది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక ఇండియాలో మాత్రమే ఆ పదానికి ఎక్కువ పాపులారిటీ వచ్చింది ఈ మధ్య కాలంలో. టెక్నికల్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత